తర్వాత ఇప్పుడు మీరు ఎస్ఆర్ఆర్ కాలేజ్, విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకున్నారు. అంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ ఏదైనా మీరు గుర్తుపెట్టుకునే ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే కాలేజీలోది? కాలేజీలో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయండి గుర్తుపెట్టుకున్నవి. కానీ ఒక 2 ఇన్సిడెంట్ల గురించి నేను చెప్పదలుచుకున్నాను. మొదటి ఇన్సిడెంట్ ఏంటంటే, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మా కాలేజీ డేకి వచ్చి 2 ప్రోగ్రాంలు జరిగాయి. ఒక ప్రోగ్రాంలో ఆయన స్వయంగా పుష్పవిలాపం పాడి మాకు వినిపించారు. అది నిజంగా అదృష్టం. ఆయన రచన ఆయన వినిపించటం, ఆయన భావాలు, ఆ మాటల్లో ఆయన పలుకుతూ ఉంటే వచ్చినటువంటి మాధుర్యం అసలు జీవితంలో మరవలేం. అటువంటిది. రెండవది, ఆయన ఇంకొక పండితుడు కలిసి సంభాషణ సాహిత్యం, సంవాద సాహిత్యం అన్న దాని మీద చర్చ జరిపారు స్టేజ్ మీద. అది మాకు నిజంగా ఎంతో ఎడ్యుకేషన్. అది దాని నుంచి మేము చాలా నేర్చుకున్నాం. సాహిత్యంలో ఎలా అనేది. రెండవది, మా కాలేజీ డే ఫంక్షన్స్ జరుగుతుండగా సాయంత్రం లేట్ అవుతుంది కదండి. లేట్ అవుతుందంటే అమ్మాయిలు మేము ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వము అన్నారు. ఎందుకు మీరు అటెండ్ అవ్వకపోతే బాగుండదు కదా, మా కాలేజీలో దాదాపు 1/3 పాపులేషన్ అమ్మాయిలే కదా, వాళ్ళు రాకపోతే అసలు బాగుండదు కదా అని చెప్పి వాళ్ళతో మాట్లాడితే, ఆ లేడీస్ యూనియన్ అమ్మాయిలు ఏం చెప్పారంటే, మాకు రాత్రిపూట ఇంటికి వెళ్ళాలంటే భయం అండి, ఒక్కళ్ళమే వెళ్ళాలి మళ్ళీ ఇంటికి అంటే. అప్పుడు మా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఆయన మమ్మల్ని అందరినీ ఒక చోట చేరదీసి, మీ క్లాస్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో అంతమంది నాకు వాలంటీర్లు అదే క్లాస్ నుంచి కావాలి, అబ్బాయిలు అని. ఆ అబ్బాయిలకి డ్యూటీ ఏం వేశారంటే, ఒక్కొక్క అబ్బాయి ఒక్కొక్క అమ్మాయిని, ఆ అమ్మాయి రిక్షాలో ఇంటికి వెళ్తుంటే వెనకాల సైకిల్లో వెళ్ళి ఆ అమ్మాయిని ఇంటి దాకా దిగపెట్టి తల్లిదండ్రులకి నమస్కారం చెప్పి ఇంటికి చేరాలి అని మాకు ఆర్డర్ వేశాడు. చాలా హ్యాపీగా మేము ఆ డ్యూటీ చేసాం. అమ్మాయిలందరూ వచ్చారు. ఏ అమ్మాయిని ఎవరూ అల్లరి పెట్టలేదు. అందరు అమ్మాయిలు చాలా క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరారు. ఇది నిజంగా చెప్పాలంటే కాలేజీలో సంస్కారం. ఇది అసలు ఇప్పటి వాళ్ళు కూడా నేర్చుకుంటే బాగుండేమో అనిపించేది. బాగుంది. ఈ రోజు పిల్లలు కూడా ఇప్పుడు మనం ఈ తెలుగు సినిమాల్లో చూసే అంత హితవుగా ఉండవండి చూసేవి. వాటిని నేను విమర్శిస్తున్నాను కాదు, కానీ ఈ రకమైన సంస్కారం ఎవరన్నా సినిమాలో చూపిస్తే బాగుండు అనిపిస్తుంది. అమ్మాయిల్ని ఇలా గౌరవించాలని, అమ్మాయిల్ని ఇలా మనం రక్షించుకోవాలి, వాళ్ళంటే రెస్పెక్ట్. ఇటువంటిది నేర్పిన కాలేజీ మా కాలేజీ అండి, ఎస్ఆర్ఆర్ కాలేజీ, గవర్నమెంట్ కాలేజీ. ఆ కాలేజీలో చదువుకున్న వాళ్ళందరికీ సంస్కారం, ఆడవాళ్ళంటే గౌరవం స్వతహాగా వస్తాయండి. స్వతహాగా ఆ కాలేజీ వాతావరణం అల్లరి చేయరా చేస్తారు, ఆడరా ఆడతారు, అమ్మాయిల్ని ఏడిపించరా ఏడిపిస్తారు, కానీ ఒక హద్దు, ఆ హద్దు దాటకుండా చేస్తారు. అవసరమైనప్పుడు అమ్మాయిలకి రక్షణ కల్పిస్తారు. అమ్మాయిల్ని ఏ రకంగానూ వాళ్ళ మనస్సు కానీ ఏ రకంగానూ నొచ్చుకోకుండా ప్రవర్తిస్తారు. ఇంతకంటే సంస్కారం ఏం కావాలి? ఇది వినడానికి బాగుంది, కనీసం కాలేజీల వాళ్ళు విని అనుసరిస్తే బాగుండేమో అనిపిస్తుంది. అందుకనే నేను చాలా బాగుందండి అసలు. ఈ సంగతి మాకు తెలియదు అసలు ఇలా ఉంటుంది అంటే. అల్లరి చేస్తారు, ఒకళ్ళనొకళ్ళు టీజ్ చేసుకుంటారు, ఇవన్నీ మామూలే. కానీ ఇలాంటిది ఇది చాలా బాగుంది అసలు, వినడానికి కొత్తగా ఉంది. అదే కాలేజీని తలుచుకున్నప్పుడల్లా, ఇప్పుడు ఈ రోజున 1969 ఎక్కడ, దాదాపు 50 ఏళ్ళ పైన అయింది. కానీ ఈ రోజుకి మా కాలేజీని తలుచుకుంటే ఏదో ఒక గుడినో, తిరుపతి గుడిని తలుచుకున్నటువంటి ఫీలింగ్ వస్తుంది శరీరంలో అన్నమాట. అది మంచిదండి. అటువంటి అనుభవాలు అన్ని కాలేజీల్లోనూ ఉండాలి తప్పనిసరిగా. మీ ద్వారా ఇవి జరిగితే బాగుండేది, మాకు కూడా సంతోషమే.